రంగం ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. బాపట్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన మత్స్యకారుల వేట ప్రక్రియ స్థితిగతులు, నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు, ఆక్వా పార్క్ ప్రతిపాదిత అభివృద్ధి ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోని వనరులు అందుబాటులోకి తెచ్చి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశాలను అనుసరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు సైక్లోన్స్లో ఎట్లా చేశారు ఏంటనే ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాం. అట్లనే జనరల్గా వాళ్ళకున్న కొన్ని సమస్యలు, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళు, డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఫిషింగ్ హాలిడేకి సంబంధించిన డబ్బులు, వీటన్నిటిని చెప్పారు. వాటన్నిటిని నేను వర్కౌట్ చేసుకొని వాళ్ళకు ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి 100% నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రోజున సూర్యలంక నుంచి మొదలుకొని నిజాంపట్నం హార్బర్ దాకా ఈరోజు మన అధికారులందరితో కలిసి వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ చేస్తుందంటే పొటెన్షియాలిటీ ఫర్ ద టూరిజంకి ఎంత గొప్ప అవకాశం ఉంది. నిన్ననే మనము గతంలో మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నటువంటి, కమిషనర్గా ఉన్నటువంటి చంద్రబాబు సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా నేను నిన్నగాక మొన్న మాట్లాడడం జరిగింది. అట్లానే నా ముందున్నటువంటి కలెక్టర్స్ ఇక్కడ చేసిన ప్రయత్నాల్ని కూడా కొంత తెలుసుకున్నాను జిల్లా అధికారుల ద్వారా. సో దాన్ని స్వయంగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము, దాని పొటెన్షియాలిటీ అనే దానివల్ల నేను బోట్లోనే సూర్యలంక నుంచి మొదలుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో నాకు ఇది హై పొటెన్షియల్ ఏరియాగా కనపడుతుంది. దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవచ్చు, అండ్ దగ్గరలో ఉన్న మెట్రో కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. సూర్యలంక వచ్చేటువంటి పాపులేషన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పొటెన్షియాలిటీ కనబడింది బ్రహ్మాండంగా. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు సైక్లోన్స్లో ఎట్లా చేశారు ఏంటనే ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాను. అట్లనే